నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి చూపెడతాం. ఉండి ఏలూరు బహిరంగ సభలో హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ను గెలిపించాలి. ప్రజలను కోరిన భీమవరం ఉండి ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీనివాస్, నరసింహరాజులు. తణుకులో ర్యాలీ నిర్వహించి వర్తకులను కలిసి ఓట్లు అభ్యర్థించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. వెంట ఉన్న నర్సాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల. తనను గెలిపిస్తే తణుకు నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా. న్యాయవాదుల సభలో స్పష్టం చేసిన తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి. కొమరవరంలో బైక్ ర్యాలీ. బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్న 4G సేవలు. తణుకులో ప్రకటించిన జిల్లా జీఎం శ్రీను. కూటమి ప్రభుత్వం ద్వారానే సంక్షేమ పథకాలకు భరోసా. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు వివరించిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు సహకరించాలి. రాజమహేంద్రవరంలో సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. గెలుపు కోసం రావులపాలెం నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేసిన కొత్తపేట వైసీపీ అభ్యర్థి జగ్గిరెడ్డి. హారతులిచ్చి స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం ద్వారా ఆడపిల్లలకు పెరగనున్న ఉద్యోగ అవకాశాలు. మానేపల్లిలో పేర్కొన్న పి గన్నవరం జనసేన అభ్యర్థి సత్యనారాయణ. 13న జరగనున్న ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం. స్పష్టం చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. మరో 3 రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచికి నాంది పలకాలని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని నియోజకవర్గ కేంద్రం ఉండి గ్రామంలో శుక్రవారం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ గెలుపొందితే రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉండి తెలుగుదేశం అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు, నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మలను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోడీ గ్యారంటీ ఉంది, ఇవన్నీ కలిపి అమలు చేస్తాం. సామాజిక భద్రత కోసం పింఛన్లు వేస్తాం. ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పింఛన్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మాది. జూలైలో 7,000 ఇస్తాం బకాయిలతో కలిపి. చంద్రన్న బీమా ఇస్తాం. ఎవరైనా సహజ మరణం అయితే 5 లక్షలు, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు, బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. వాళ్ళని ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాపు సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. రవాణా రంగంలో పనిచేసి డ్రైవర్స్ అందరికీ 15,000 రూపాయలు సంవత్సరానికి ఎక్స్గ్రేషన్ ఇస్తాం. చెత్త మీద పన్ను రద్దు చేస్తాం. విద్యుత్ ఛార్జీని నియంత్రణ చేస్తాం. డ్రగ్స్ గాని, గంజాయి గాని 100 రోజుల్లో ఉక్కు పాదంతో అణిచివేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు వింటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను విద్యేశ్వరం నుంచి మంచినీళ్లు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ఇక్కడ నీళ్లన్నీ భూగర్భ జలాలు కలుషితమైనాయి. అందుకే హామీ ఇస్తున్నా, మీకు స్వచ్ఛమైన నీరు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. 5 ఏళ్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని జల్ జీవన్ మిషన్ పెడితే ఆర్గవీని అభివృద్ధి చేస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ పైన స్లాబ్లు వేపిస్తాం. రైల్వే లైన్ కూడా ఫ్లైఓవర్ గాని అండర్ బ్రిడ్జ్ గాని కట్టి మీ అందరికి ఆదుకునే బాధ్యత మాది. ఒక పరిశుభ్రమైన టౌన్ గా ఆర్గవీని తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో అక్వాకల్చర్ ఎవరు అభివృద్ధి చేసిందని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత నాది.
అక్వా రైతులు ధైర్యంగా ఉండండి, సర్వశక్తులు కూడగట్టుకోండి. ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత మీది. ఆ తర్వాత అక్వా రంగాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. అవసరమైతే 500 టన్నుల కోల్డ్ స్టోరేజ్ కావాలన్నా ఎన్ని అవసరమైతే అన్ని ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క ఏరియేటర్లన్నీ కూడా సబ్సిడీ పైన ఇస్తా, మేతను కూడా నియంత్రణ చేస్తాం, ప్రతి ఒక్కటి చేస్తాం. గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు నేర్పిస్తాం. నేను ఒకటే చూస్తున్నా, మీ ఉత్సాహం చూస్తే ఎండ కూడా లెక్కలేదు కానీ టైం ఉంటుంది. 5 గంటలకి 4 మీటింగ్లు పూర్తి చేయాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ రోజు ప్రత్యేకంగా ఉండికొచ్చా. రేపే చివరి రోజు నీకు చెప్పడానికి వచ్చాను, ఉండి నుంచి ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాను. పార్లమెంట్ కి, కమలానికి, అసెంబ్లీకి సైకిల్ కేసి గెలిపించండి. అదే మీరు ఇచ్చే బ్రహ్మాండం. రెండోది అడుగుతున్నా, రేపు కూడా ఎండలు ఎట్లే ఉంటాయి. 12 అయితే ఇంట్లో నుంచి బయట రావడానికి కొద్దిగా భయం ఉంటుంది మీ అందరికీ. అందుకే నేను అడుగుతున్నా, 7 గంటల లోపలనే మన ఓట్లు పూర్తి కావాలి. రెండోది ఓటు చిత్తు బుట్టలో వారేస్తా. దీన్ని ప్రతి ఒక్క ఇంట్లో గుర్తుపెట్టుకోండి. 1 సెంటు భూమి ఉండేవాళ్ళు, 5 సెంట్ల భూమి ఉండేవాళ్ళు, 5 ఎకరాల భూమి ఉండేవాళ్ళు. మీ భూమి మీది కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా. నేను వస్తానే. రెండో సంతకం, మొదటి సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ ఆలోచిస్తున్నా. తొలి రోజునే చేస్తాం ఇలాంటి చట్టాన్ని. రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి, తగలబెట్టండి. ఈ సభలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, జిల్లా అధ్యక్షులు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజులు పాల్గొన్నారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు జిల్లా కేంద్రమైన ఏలూరు వెళ్లి అక్కడ జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించి టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్లను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా పనిచేశారని భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరం పట్టణంలో మోటార్ సైకిల్ అసోసియేషన్ ప్రతినిధులతో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా భీమవరం మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మంత్రి పదవిని సైతం వదులుకొని జిల్లా కేంద్రాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. అదే మాదిరిగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం రైల్వే అండర్ టన్నెల్స్ ను కేంద్ర రైల్వే సహకారంతో నిర్మించడం జరిగిందని అన్నారు. భీమవరం అంటే ఐ లవ్ భీమవరం, ఇంకంతకన్నా ఇది చెప్పలేదు. భీమవరం అంటే ఒక పెద్ద, అందుకోసం భీమవరం జిల్లా కేంద్రం కావాలని చెప్పేసి బలంగా కోరుకుంటే అక్కడ తాడేపల్లిగూడెం కావాలని కొడిసొచ్చాడు గారు. ప్రశాంత్ రాజు గారు ఏమో ఎక్కడ కూడా రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ ప్లస్ పార్లమెంట్ ఏదైతే పేరు మీద ఉందో ఆ పార్లమెంట్ కేంద్రంలోనే జిల్లా కేంద్రం పెడతాం అనేది జరుగుతుంది. ఎక్కడైనా సరే 2 నియోజకవర్గాలు రాయదుర్గం మంది ఉంటే మనకు వేరే చోట పెట్టింది. అసెంబ్లీ జరుగుతుండగా సీఎం గారు శ్రీకాంత్ రెడ్డి తోటి నాకు గౌరవించారు. నిన్ను కేబినెట్ లోకి తీసుకుంటారు, నరసాపురం జిల్లా కేంద్రంగా పెడతారు, ఒకసారి రమ్మని సీఎం గారిని కలవమని చెప్పారు. అప్పుడు ఒకటే చెప్పారు, మంత్రి పదవి దేవుడు జిల్లా కేంద్రం భీమవరం ఒకటే కనుక ఎమ్మెల్యే పదవి కూడా చెప్తున్నా. అంటే మన భీమవరం అంటే ఒక పదవి కోసం ఎంతమంది పోగలాడతారో, ఎంత పదవి అంటే పిచ్చ చాలా మందికి ఉంటుంది. అక్కడ మన అసోసియేషన్ లో ఉందనుకో, మన అసోసియేషన్ లో మాకు రాలేదు మాకు ఇవ్వలేదు అని దెబ్బలాడుకుని కూడా జరిగి ఉంటాయి. అవునా? పదవి అంటే అంత పిచ్చి ఉంటుంది జనాలకు. అసలు మంత్రి అవడం అంటే అది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవాలని ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పివిఎల్ నరసింహారాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో ఎండగండి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అడుగడుగునా మహిళలు ఆయనకు హారతులతో ఘన స్వాగతం పలికారు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతూనే ఓటు వేయమని అడిగిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వెల్లడించారు. ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమ్మబాలను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోగులమండ చిన్న కృష్ణమూర్తి, పెన్నమ్మరాజు నాగలక్ష్మి, ఎంపీటీసీ అల్లూరి మాధవి, జి సుందర్ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు. మన ముందుకు వస్తారు మన ప్రీతమ నాయకులు ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన రాజు గారు. పథకాల సొమ్ము జమ చేయించేందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించకపోవడానికి కారణం గిట్టని వారు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయటమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు తణుకులోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకు ఇచ్చే ఆసరా కానీ, మరి విద్యా దీవెన కానీ, రైతు ఇన్పుట్ సబ్సిడీ కానీ, వైఎస్ఆర్ చేతి పథకాల అమౌంట్లో ఆపాడియాలి. కోర్టు ఇచ్చింది ఈ ఒక్క రోజులో మీరు పేమెంట్లు చేసుకోండి అని. ఈ ఒక్క రోజులో పేమెంట్ చేసుకుంటే మళ్ళీ ఈసీకి అది ఆపించే కార్యక్రమం చేసి ఇవాళ అందకుండా చేశారు. ఇవాళ చాలామంది ఇచ్చేదంటే వాళ్ళకి చేతిలో ఈ టైంకి డబ్బు వస్తుంది, ఈ డబ్బును పలానా దానికి ఉపయోగించుకుంటాం, పలానా దానికి చేసుకుంటాం అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళైతే దానికి ఇన్ని రకాల అడ్డంకులు ఇబ్బందులు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పథకాలు పెట్టి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని 12% ఉన్నదని 6%కి తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా బలపడే విధంగా, వాళ్ళ పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తుంటే మరి ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు చేశారు. మరి ఏ గ్రామం చూసినా సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, మరి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇంత గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రి మరి ఇవాళ ఈ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. రేపు 13వ తారీఖున మాకు ఇన్ని బట్టలు నొక్కిన జగన్మోహన్ రెడ్డి గారికి 2 బట్టలు నొక్కుతానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి 2 ఓట్లు కూడా మేము వేస్తామని చెప్పి ఫ్యాన్ గుర్తుకి సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. అనంతరం పట్టణంలో జరిగిన భారీ ఎన్నికల ప్రచార ర్యాలీలో నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమ్మబాలతో కలిసి వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మంగన సురేశ చిన్నరన్న, నాయకులు మార్సెట్టి శివశంకర్, వంటిద్ ఈశ్వర్ ప్రసాద్, సామంతుల అప్పారావు, సప్పా బలరాం, కారుమంచి యోహాన్, మెహర్ అన్సారీ, తిర్రే సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మన జగనన్న గారు ప్రతి నెల పెన్షన్లు గడప గడపకు అందించినటువంటి మన కృతజ్ఞతను చూపించుకునేటువంటి సమయం ముందుకు వచ్చిన నాయకుడు మన కారుమూరి నాగేశ్వరరావు గారు. మీ అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే తణుకు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి ఆర్ఎంఎల్ రాధాకృష్ణ హామీ ఇచ్చారు. పట్టణానికి చెందిన బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస వర్మ గారికి 2 ఓట్లు వేసి
ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీరు మరొక అవకాశం కల్పించండి. తణుకు పట్టణాన్ని, తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తాను. ఈరోజు మీకు నాకు నా మేనిఫెస్టో కూడా ఇచ్చాను. ఆ మేనిఫెస్టో ఎవరో రాస్తే తెచ్చి మీకు ఇవ్వాలి, నేనే స్వయంగా రాసుకుని ఆ మేనిఫెస్టోని తయారు చేసి మీకు అందించడం జరిగింది. ఆ విధంగా తణుకు పట్టణాన్ని ఒక మాస్టర్ ప్లాన్కి అకార్డింగ్ టు మాస్టర్ ప్లాన్, రోడ్ నెట్వర్క్, రోడ్ వైడింగ్ చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా చేసే బాధ్యత కూడా తీసుకుంటా. మీరు అందరూ కూడా అవకాశం కల్పించండి. 2029కి మీకు అందరికీ కూడా ఒక కొత్త తణుకుని చూపిస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మీరందరూ పెద్దలు, విజ్ఞులు, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మీ అందరి సహకారాన్ని అందించండి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో 100% గెలుస్తాననే నమ్మకం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ముగ్గురు కూడా కలిసి ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం కోసం ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు. అందులో మనందరం కూడా భాగస్వాములు అవుదాం. మీరందరూ కూడా రండి. గెలిచిన తర్వాత బార్ అసోసియేషన్ సమస్యలన్నింటినీ కూడా తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను. అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని కోమరవరం గ్రామంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజలను కలుసుకుని ఎమ్మెల్యేగా తనకు నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఓట్లేసి విజయం చేకూర్చాలని కోరారు. ఈయన వెంట టీడీపీ, జనసేన పార్టీల మండల శాఖ అధ్యక్షులు పీతాని మోహన్ రావు, చిక్కాల వేణులతో పాటు ఎంపీటీసీ మద్దిశెట్టి సుబ్బారావు, ఈ పార్టీల గ్రామ నాయకులు ముత్యాల వీరవెంకట సత్యనారాయణ, గోళ్ల ప్రసాద్, మాదిరెడ్డి శ్రీరామచంద్రమూర్తి, తోట బులిరాజు, పాలా నాగేశ్వరరావు, ముత్యాల శ్రీనివాస్, రెల్లు నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఇదిలో ఉండగా చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో ఎరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామంలో కార్యకర్తలు పర్యటించి సైకిల్, కమలం గుర్తులకు ఓట్లేసి తెలుగుదేశం, బీజేపీలను గెలిపించాలని కోరారు. ఈ కూటమి గెలుపొందడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆమె మహిళలకు విడమర్చి చెప్పారు. BSNL గా పిలిచే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి 4G సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఈ సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను తెలిపారు. తణుకులోని ఈ సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక సదుపాయాన్ని BSNL వినియోగదారులే కాకుండా ప్రజలంతా వినియోగించుకోవాలని ఆయన కోరారు. అలాగే ఈ నూతన విధానం వల్ల కలిగే ప్రయోజనాలను జనరల్ మేనేజర్ వివరించారు. ఏలూరు BA అంటే పాత వెస్ట్ గోదావరి జిల్లా అన్ని రంగాల్లో కూడాను చాలా ప్రగతిని సాధించాము. ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవ్వడంలో కానివ్వండి, తర్వాత సెల్ కనెక్టివిటీలోనూ కానివ్వండి, అన్నీ కూడా చాలా మంచి ప్రగతిని సాధించాము. ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే 4G ఎక్విప్మెంట్ BSNL పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసినటువంటి 4G ఎక్విప్మెంట్ ఆల్రెడీ వచ్చింది. మేము ఇప్పుడు దాన్ని ఇన్స్టలేషన్ మొదలుపెట్టాము. వచ్చే 1 నెల రోజుల్లో మేము 4G సర్వీసెస్ని రోల్అవుట్ చేయడానికి కూడాను తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ క్రమంలో ఏంటంటే మాకు కొంతమంది BSNL వినియోగదారులకి ఇంకా కూడాను 3G సిమ్ కార్డులు వాడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఈరోజు తెలియజేయనిది ఏమంటే వాళ్ళకి 4G సిమ్ అప్గ్రేడేషన్ ఒక పెద్ద ఎత్తులో కార్యక్రమం పెట్టాము. మా కస్టమర్ కేర్ సెంటర్లో కానివ్వండి, మా ఫ్రాంచైజీల ద్వారా కానివ్వండి, వారికి ఉన్నటువంటి 3G సిమ్ని 4G సిమ్గా మార్చుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం, దీనికి ఎటువంటి ఛార్జీలు లేవు. ఈ 4G సర్వీసెస్ రావటం ఒకటే కాదు, దాని ద్వారాగా మాకు ఇక్కడ ఇప్పుడు కమ్యూనికేషన్కి సంబంధించిన హై కెపాసిటీ బ్యాక్బోన్ నెట్వర్క్ కూడా ఎక్విప్మెంట్ రావటం జరిగింది. ఈ ప్రస్తుతం అయితే ఓన్లీ 10 GB మీద నడుస్తూ ఉంది. దాన్ని 10 పెంచి 100G కింద కన్వర్ట్ చేశాము. దాన్ని తొందరలోనే వచ్చే ఇంకొక 15-20 రోజుల్లో దాన్ని కూడాను మేము నెట్వర్క్లో ఇంటిగ్రేట్ చేసేసి ఆ సర్వీసెస్ను కూడా ఇంప్రూవ్ చేస్తాం.
తణుకు చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులతో విద్యార్థులకు నూతన ఉత్తేజాన్ని అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ తెలిపారు. జూన్ నెల నుంచి విద్యా సంవత్సరం ఆరంభించనున్న సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు కొత్త కోర్సుల వివరాలను ఆయన వివరించి కరపత్రాన్ని ఆరంభించారు. అలాగే ఈ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సాధించిన ప్రగతిని వివరించారు. ఉచిత విద్యను అందించే ఈ కళాశాలలో చేరి ఉన్నత విద్యావంతులు కావాలని ఇంటర్ విద్యార్థులకు అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కళాశాల మన జిల్లాలో చాలా ప్రఖ్యాతిగాంచిన కళాశాల. 1968 సంవత్సరంలో ఇది ఏర్పడింది. అప్పటి నుంచి అనేకమైన విద్యార్థులకి ఇది ఒక లెర్నింగ్ సెంటర్గా చాలా సేవలు అందించడం అనేది జరిగింది. ఈ సంవత్సరం నుంచి అటానమస్ ప్రథమంగా ఈ బ్యాచ్ని స్టార్ట్ చెప్పబోతున్నాం. ఇక్కడ మాకు 10 ప్రోగ్రామ్స్తో పాటు పీజీ కోర్సెస్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఉంది. అట్లాగే ఇప్పుడు ఎంసీఏ కూడా పెట్టాలని ఆలోచన ఉన్నాం. కాబట్టి 2-3 పీజీ ప్రోగ్రామ్స్తో ఒక 10-11 యూజీ ప్రోగ్రామ్స్తో ఈ కళాశాల ఉంది. ఈ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారు. ప్రతి సబ్జెక్టులోనూ కూడా హ్యాండ్ హోల్డ్ చేయడానికి సీనియర్స్, జూనియర్స్ అలాగే నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారు. అద్భుతమైన స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ కలిగిన ల్యాబొరేటరీస్ని ప్రతి డిపార్ట్మెంట్కి కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, కంప్యూటర్ అప్లికేషన్స్ కావచ్చు, జువాలజీ అవ్వచ్చు, బాటనీ కావచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్లో కూడా మ్యాట్ ల్యాబ్ అనేది పెట్టడం జరిగింది. అలాగే లైఫ్ సైన్సెస్ కోసం బయోఇన్ఫర్మేటిక్స్ ల్యాబ్ పెట్టడం జరిగింది. పట్టణంలో కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరికి ఏ రకమైన హ్యాండ్ హోల్డింగ్ కావాలని ఈవెన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. అంటే సెంటర్ ఫర్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్, అలాగే సెంటర్ ఫర్ LMS స్టూడియోస్ అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, అలాగే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్, అలాగే సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ లాంటి వాటితో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒక అద్భుతమైన స్టూడియో ఈ మధ్య కమిషనర్ గారు వచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని, ఈ సదుపాయాలందరూ కూడా ఉపయోగించుకొని మా కళాశాలలో అత్యధికంగా అడ్మిషన్ చేయాలని, మీ పిల్లల భవిష్యత్తు మార్చడానికి ఇక్కడ 24/7 మా అధ్యాపకులందరూ. ఇప్పుడు ప్రకటనలు.